రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రెడీ అవుతోంది బీజేపీ. 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన నిధులపై షార్ట్ డిస్కషన్ పెట్టాలని డిమాండ్ చేయనుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించాలని డిసైడ్ అయ్యారు బీజేపీ లీడర్లు. మహిళలకు ఇచ్చిన హామీలు, తులం బంగారంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రెడీ అవుతోంది బీజేపీ. 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన నిధులపై షార్ట్ డిస్కషన్ పెట్టాలని డిమాండ్ చేయనుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించాలని డిసైడ్ అయ్యారు బీజేపీ లీడర్లు. మహిళలకు ఇచ్చిన హామీలు, తులం బంగారంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. అసెంబ్లీ సెషన్కు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? బీజేపీ రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతుంది. అయితే వాస్తవానికి రేపు సాయంత్రము గవర్నర్ ప్రసంగం తర్వాత బీజేపీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే 6 గ్యారంటీల అమలుపైనే ప్రధానంగా బీజేపీ అసెంబ్లీలో చర్చకు పట్టనుంది. దీంతో పాటు మనం చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ఇచ్చే నిధులపైన ఇటు సీఎంతో పాటు ఇటు కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా కేంద్రం ఇచ్చే నిధులపైన షార్ట్ డిస్కషన్ పెట్టాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేయనుంది. దీంతో పాటు ముఖ్యంగా ప్రోటోకాల్ విషయానికి వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు గత సెషన్లో మనం చూసాము, ప్రోటోకాల్కు సంబంధించి కూడా ఎక్కడ కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నేరుగా సీఎం కుర్చీలో గత సెషన్లో అసెంబ్లీలో కూర్చున్నటువంటి సిచ్యువేషన్ మనం కూడా చూసాం. దానిపైన కూడా తీవ్ర స్థాయిలో బీజేపీ స్పందించనుంది. ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటిస్తులేరని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకే నిధులు కేటాయిస్తున్నారు తప్ప మాకు ఇంతవరకు నిధులు కేటాయించడం లేదు, దీనిపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే మొత్తంగా కూడా ఇటు మండలి విషయానికి వస్తే మండలిలో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. నూతనంగా 2 ఎమ్మెల్సీలు బీజేపీకి ఎంపికైనప్పటికీ వారి ప్రమాణ స్వీకారం ఇంకా జరగలేదు కనుక అది పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తంగా కూడా ఇటు ఎమ్మెల్యేలకైతే పార్టీ నాయకత్వం నుంచి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా పార్టీ నాయకత్వం ఇవ్వడం జరుగుతున్నది. ఎప్పుడైతే అసెంబ్లీలో కేంద్రంకి సంబంధించిన నిధులు కానీ కేంద్ర ప్రస్తావన తీసుకొస్తారో దానికి ఇమీడియట్గా కౌంటర్ అటాక్ ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తున్నది. నిధులపైన ఖచ్చితంగా చర్చ పెట్టాలి, అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు ఇటు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఇవన్నీ అంశాలు కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలని చూస్తున్నారు. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ కానీ కులగణనకు సంబంధించి ఇప్పుడే బీజేపీ సంబంధించి తన స్టాండ్ కూడా గతంలో ఎంపీలు చెప్పడం జరిగింది. ఏదైతే ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్ ఉంటుందో దాన్ని తొలగిస్తేనే కులగణనకు మేము ఆమోదం తెలుపుతామని చెప్పి కూడా బీజేపీ చెప్పడంతో మరి అసెంబ్లీలో కులగణన బిల్లు ప్రవేశపెట్టే టైంలో తీసుకోవాల్సినటువంటి వ్యూహాలు ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వీరికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కూడా కులగణన చేయాలని పట్టుబడడంతో కేంద్రం పైన ఇక్కడ బిల్లు ఆమోదించి పంపిస్తామని చెప్పే దానిపైన కూడా బీజేపీ నాయకత్వం కూడా సిద్ధమవుతుంది. కులగణనకు సంబంధించి ఖచ్చితంగా మేము ఏదైతే స్టాండ్ ఉన్నామో ముస్లింల రిజర్వేషన్ తొలగించిన తర్వాతనే కులగణన ప్రవేశపెట్టాలని చెప్పి కూడా బీజేపీ అగ్ర నాయకత్వం అంతా చెప్పడంతో దీనిపైన కూడా ప్రతివ్యూహాలు కూడా రచిస్తున్నారు. అయితే రేపు సాయంత్రం ఎల్పీ మీటింగ్ ఉంటుంది కనుక ఎల్పీ మీటింగ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు రైతు సమస్యలు కానీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ ఇటు 6 గ్యారంటీల అమలు పైన కూడా బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా 2 పార్టీల మధ్య కేంద్రం ఇచ్చే నిధులపైన గత కొన్ని రోజులుగా కూడా మాటల యుద్ధం కొనసాగడంతో కేంద్రం ఇచ్చే నిధులపైన ఖచ్చితంగా షార్ట్ డిస్కషన్ పెట్టాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేయనుంది. దీంతో పాటు గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్కు సంబంధించి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారు, ఏ శాఖకు ఎన్ని నిధులు వెళ్ళాయి అనే దానిపైన కూడా మొత్తంగా కూడా బీజేపీ లెక్కలు తీస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖకు ఎంత నిధులు గత బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి నిధులు ఎంత ఉన్నాయి, ఎంత కేటాయించారనే దానిపైన కూడా ప్రశ్నించాలని చెప్పి బీజేపీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ముఖ్యంగా నేతలందరికీ కూడా అధినాయకత్వం చెప్తుంది ఏంటంటే ఎప్పుడైతే కేంద్రానికి సంబంధించినటువంటి ఈ నిధుల విషయంలో చర్చ కానీ కేంద్రం పైన ఆరోపణలు
వచ్చిన తరుణంలో వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ చేయాలనేదే ప్రధాన ఎజెండాగా కూడా బీజేపీ అగ్రనాయకత్వం అయితే ఎమ్మెల్యేలకు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అయితే ఇటు బీసీ కులగణన, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు, కేంద్రం ఇస్తున్న నిధులు, దీంతోపాటు రైతులకు సంబంధించిన సమస్యలు, మహిళలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు, వీటన్నింటిపైన కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీలో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి రేపటి నుంచి కూడా ఎమ్మెల్యేలు రేపు సాయంత్రం ఎల్పీ భేటీ తర్వాత మరికొన్ని అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపైన పూర్తి స్థాయిలో కూడా ఇటు పార్టీతోని సంప్రదింపులు చేసి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో తమ గలం వినిపించాలని చెప్పి అయితే బీజేపీ ఎమ్మెల్యేలు అయితే భావిస్తున్నారు. శ్రవంతి.